ఈ రోజు మేము కాట్రా అమ్మవారి వైష్ణోదేవి టెంపుల్కి బయలుదేరాము ఇప్పుడే. హెలికాప్టర్కి టికెట్ కౌంటర్ అంట పక్కన ఉంటుందంట, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. సో టికెట్స్ అయితే నాట్ అవైలబుల్ అంట, మార్నింగ్ 4 నుంచి వెయిట్ చేస్తున్నారు. జై మాతాది. ఇప్పటికి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. అమ్మవారి దర్శనానికి ఇలా పల్లెకిలో తీసుకెళ్తున్నారు. జై మాతాది. దర్శనం చాలా 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 బాగా జరిగింది. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ఇది మా రెండో రోజు కాశ్మీర్లో. ఈరోజు మేము కాట్రా అమ్మవారి వైష్ణోదేవి టెంపుల్కి బయలుదేరాము ఇప్పుడే. సో డే 2 అనమాట. పొద్దున్నే రెడీ అయిపోయాం, కానీ వెళ్ళి రావడానికి మినిమం 10 to 11 hours పడుతుంది అన్నారు. దాన్ని ఏమంటారు, హెలికాప్టర్ అయితే ముందే బుక్ చేసుకోవాలంటే 80 రోజులకు ముందు. మనకు అన్ని ప్లాన్స్ లేవు కాబట్టి ఇప్పుడు అమ్మవారిని నమ్ముకుని ప్రయాణం మొదలు పెట్టేశాము. పల్లకిలో వెళ్తామా, డోలీలో వెళ్తామా, గుర్రం మీద వెళ్తామా, అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతుంది. సో మీరు కూడా మాతో పాటు వచ్చి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అందరం కలిసి ప్రే చేద్దాం. ఇక్కడ ఆటోలో వెళ్ళాడంటే ఇక్కడి నుంచి పక్కనే అన్నారు. సో బయలుదేరిపోదాం. ఇక్కడ అన్ని గుర్రాలే. మన ఊర్లో కనుక ఆవులు గేదెలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ ఓన్లీ గుర్రాలు తిరుగుతున్నాయి, ఓన్లీ హార్సెస్. హెలికాప్టర్కి టికెట్ కౌంటర్ అంట పక్కన ఉంటుందంట, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. సో టికెట్స్ అయితే నాట్ అవైలబుల్ అంట, మార్నింగ్ 4 నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకే ఛాన్స్ లేదు. ఇంకా మీరు ఇక్కడ వెయిట్ చేయడం టైం వేస్ట్. మీరు వెళ్ళి చక్కగా డోలీనో గుర్రమో ఎక్కి దర్శనం చేసుకోండి. మినిమం 3 to 4 hours పడుతుందంట డోలీలో. సో అది బెటర్ ఆప్షన్. కానీ ఇక్కడ వెయిట్ చేయడం వల్ల టైం వేస్ట్ తప్పితే ఏం లేదంటున్నారు. సో నెక్స్ట్ టైం అయినా సరే ఇక్కడికి ఎవరైనా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని కాట్రా వచ్చి వైష్ణోదేవిని దర్శనం చేసుకోవాలని మనకు ప్లాన్స్ ఉన్నప్పుడు మినిమం ఒక 2 months ముందు ఈ హెలికాప్టర్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకోవాలట. అప్పుడైతేనే అవైలబుల్ ఉంటాయంట. ప్లీజ్ నోట్. చక్కగా దర్శనం చేసుకునే ముందు ఇలాంటి ఇక్కడైతే ఒక 1/2 hourలో అయిపోతుంది. బట్ ఇప్పుడు మనకి వెళ్ళి రావడానికి 10 hours పడుతుందంట. సో ఏదేమైనా సరే దక్కించుకోవాలంటే ఆ వెయిట్ చేస్తూ కొంచెం అదొక ఫీలింగు. ఆ ఫీలింగ్ ఇవాళ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అటు వెళ్దాం. కాదు, మన పెళ్ళప్పుడేమో నన్నేమో పల్లకిలో అంతా తీసుకురాలేదు. సో అదే ఆప్షన్. నెక్స్ట్ టైం మాత్రం ఇలా వచ్చినప్పుడు అన్నీ ప్లాన్ చేసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని రండి. మేమైతే ఇదిగో షూటింగ్ గ్యాప్ వస్తే తీసుకొని అన్ని పర్వాలేదు ఇచ్చారు, డేట్స్ ఉన్నాయి, తీసుకున్నాం అన్నప్పుడు ఊరికి అలా అంటే అదే అదృష్టంగా భావించి వచ్చేసాం. బట్ ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకుంటే ముందు టికెట్ బుక్ చేసుకుని వస్తే చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో దర్శనానికి కూడా టికెట్ చేయించుకోవాలంట. హెలికాప్టర్ టికెట్ అయితే నాట్ అవైలబుల్. దర్శనానికి కూడా ఒక టికెట్ ఉంటుందంట, ఒక కార్డు చేయించుకోవాలి. ఆ కార్డు కూడా ఇక్కడ నిహారిక ట్రస్ట్ ఉంది. ఇక్కడ రూమ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అది కూడా ఇస్తారట. బయట మనం ఎక్కడైనా ఉంటే ఇక్కడ తీసుకోవడం కుదరదు, బయట ఎక్కడైనా తీసుకోవాలట. బట్ కార్డ్స్ అయితే బయట అవైలబుల్ ఉంటాయి దర్శనానికి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెలికాప్టర్తో పాటు రూమ్స్ కూడా నాకు తెలిసి ఇక్కడే బుక్ చేసుకోవడం ఉత్తమం. అన్నీ ఒకే చోట అవుతుంది.
వెళ్ళడం కూడా ఈజీ అవుతుంది, టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, రన్నింగ్ ఉండదు, వాకింగ్ ఉండదు, ఓన్లీ దర్శనం ఉంటుంది ప్రశాంతంగా. సో నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు జమ్మూకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకునేవాళ్ళు, వైష్ణోదేవి దర్శనం చేసుకునేవాళ్ళు ప్రిపేర్డ్ అంటే 80-90 డేస్ ముందు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు 80-90 డేస్ ముందే అన్నీ బుక్ అయిపోతాయట. టికెట్తో పాటు, హెలికాప్టర్ టికెట్తో పాటు రూమ్స్ కూడా బుక్ అయిపోతాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా అలాగే వద్దామని ప్లాన్ చేసుకుంటాం. మీరు కూడా అలాగే రండి అందరూ ప్లీజ్. నిహారిక ట్రస్ట్. పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకోవడం అంటే తమాషానా? అదే కదా, కాకపోతే ప్లాన్ చేసుకుంటే ఆప్షన్ అయితే ఉందంట. సో ముందే చక్కగా అన్నీ బుక్ చేసుకొని 80-90 డేస్ ఒక 3 months ముందు బుక్ చేసుకొని రండి. శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ నిహారిక కాంప్లెక్స్. అక్కడ మన ఆన్లైన్లో ఒక్కటేనంట వెబ్సైట్. ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడే బుక్ చేసుకోవాలి ప్రతి టికెట్, ప్రతి దర్శనానికి ఏదైతే కావాలో దర్శనం కానీ హెలికాప్టర్ కానీ అన్నీ ఆ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి 90 డేస్ ముందు. ప్లీజ్ నోట్, అండర్లైన్. అమ్మవారి దర్శనానికి ఒక ఐడి సో తీసేసుకొని వెళ్దాం. నా పేరు అడిగారు ఏంటని, హరిత చెప్పగానే మీరు తెలంగాణ అన్నారు. అంటే అక్కడ హరితహారం చాలా ఫేమస్ కదా, సో అందుకని వెంటనే ఐడి కూడా అడగలేదు, ఇది ఇచ్చేసారు. హరిత పవర్ఫుల్ నేమ్ అన్నమాట, తెలంగాణ హరితహారం. మాతాది ఇప్పటికే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడి నుంచి డోలీలు ఉంటాయంట, డోలీలు ఎక్కి అక్కడ వరకు 6.5 kilometers ట్రావెల్ చేయాలి. చలి అన్నారు కానీ చలి కంటే కూడా ఎక్సైటెడ్గా ఒక తెలియని ఆనందం ఉంది. చూడాలి, అన్నీ బాగా జరగాలని అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా దర్శనం జరిగితే చాలు, అంతే. లైఫ్ బన్గా అంటారు కదా, అలా. అమ్మవారి దర్శనానికి ఇలా పల్లెకిలో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చాలా కిలోమీటర్స్ వాక్ చేయాలంట. అది కూడా ఇలా కాదు, కొండ ఎక్కాలి. సో 1 kilometer 2 kilometers కాదు, ఆల్మోస్ట్ 7-8 kilometers పైన ఇలా కొండ అనమాట. సో అందుకని మేము పల్లెకిని ఆఫ్ చేసాము. యాక్చువల్గా అయితే పాప ఇంతమంది అంటే మన బరువు ఇంతమంది మొయ్యడం అనేది చాలా బాధగా ఉంది. వీటికైతే చాలా రుణపడిపోయి ఉంటాం అన్నమాట. సరా కొండల పైనుంచి ఇలా దారి అయితే ఇలా ఉంది. చాలా పక్క నుంచి గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో ఎంత ఈజీగా తీసుకువెళ్తున్నారంటే ఆరాంగా, అంటే చాలా జస్ట్ లైక్ దట్ వాకింగ్ చేస్తున్నాం అన్నట్టు వెళ్తున్నారు. పాప నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది.
బట్ వాళ్ళు డ్యూటీగా చేస్తున్నారు కానీ సో థ్యాంక్ గాడ్. సో చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఏంటో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవంగా ఉంది. బట్ అదే టైంలో ఒక దర్శనానికి ఇంత దూరం వచ్చాక అమ్మవారిని దర్శించుకోవడానికి మన ఎన్ని కిలోమీటర్స్ మనతో పాటు వీళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. సో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అంటే ఇలాగా ఒక అంటే మనం కష్టపడకుండా అంటే మనల్ని కూర్చోబెట్టి పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. సో వెనకాల చూసారు ఇద్దరు వెనకాల ఎంత ఒక డిఫరెంట్ అంటే లైఫ్లో ఇదొక అనుకోని అనుభవం. అమ్మవారిని చూడడం అంటే అది ఉండి గుడికి వెళ్ళిపోతున్నాం అంతే తప్పితే ఏమి అసలు ఐడియా లేకుండా పైకి వెళ్ళడానికి ఈజీ వేస్ ఇవి ఉంటాయి అనుకుని వచ్చేసాం. కానీ ఇంతమంది ఇక్కడ కష్టపడితే కానీ వచ్చే భక్తులకి దర్శనం అంత ఈజీగా రాదనమాట. ఇంతమంది కష్టంతోనే మన అక్కడ వరకు పై అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తున్నారు. సో అందరు ఇక్కడ చూస్తే చాలా మంది వాకింగ్ లో కూడా వెళ్తున్నారు, ఫ్యామిలీస్తో వచ్చి. తర్వాత సగం మంది గుర్రాలతో వెళ్తున్నారు, మేము పల్లెకిలో అనమాట. చాలా బాగుంది. అక్కడ మొత్తం ఇంకెంత కొండ ఉందో చూడండి. వాకింగ్ లో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యలో బ్రేక్ అనమాట, ఇక్కడ ఆగారు. మా భయ్యాలందరూ వెళ్ళి కొంచెం నాస్తా చేసి వస్తామని అక్కడ వెళ్ళారు. సో ఏం తింటారా అని అడిగారు పాప నన్ను కూడా. నేను ఒక కాఫీ అని చెప్పాను, ఛాయ్ మసాలా ఛాయ్ అని చెప్పాను. సో అమ్మవారి దర్శనం అయ్యే వరకు నేనేం తినను, సో పాలు ఓకే కాబట్టి టీ తాగుతానని చెప్పాను. వాళ్ళైతే అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళారు, చిన్న బ్రేక్. బట్ వాళ్ళ కష్టానికి మాత్రం 2 చేతులు ఎత్తి వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. నడవడమే కష్టం అంటే వాళ్ళు నడవడంతో పాటు మమ్మల్ని మోయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉన్నారు.
పూసలు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కొంచెం తినేసి టీ తాగుతున్నారు. నేను ఒక టీ తాగుతాను ఆగేసి కొంచెం రిలాక్సేషన్ టైం అనమాట. అది ఎంత దూరం కూర్చుంటే కూడా ఆ మూమెంట్కి ఇదంతా పడే బ్రెయిన్ వస్తుంది. యాక్చువల్లీ నెక్కి ఏదైనా పెట్టుకుంటే బెటర్ అనిపించుకున్నాను. బట్ దీనిపైన నేను ఒక వీడియో చేస్తాను. అంటే మనం ఎలా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇక్కడికి రావాలి అనేది. సో ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాను, బాగుంది. చెక్ పోస్ట్లో ఎవ్రీ ఒక కొంత దూరం తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆగి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరినట్టు లోపల ఎంత లోపల చూడండి. వచ్చేసాము. అక్కడ డోలీ అక్కడ దింపారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి ఫోన్స్ కానీ ఏం అలౌడ్ లేదంట. సో ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఫైనల్లీ. సో బాగా దర్శనం జరగాలి. అందరి గురించి సర్వేజన సుఖనో భవంతు. మేము దర్శనానికి వెళ్తాము. మళ్ళీ వచ్చి అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. జై మాతాది, జై మాతాది. దర్శనం చాలా 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 బాగా జరిగింది. అంటే అక్కడికి వెళ్ళగానే చెప్తారు కదా, దేవలోకం ఎక్కడుంటుందంటే ఇక్కడే ఉంటుందన్నమాట. భూలోకంలోనే దేవలోకాలు, అవే పుణ్యక్షేత్రాలు. ఆ పుణ్యక్షేత్ర అమ్మవారి దర్శనం చేసి ఇక్కడకు ఇంత దూరం రావడమే ఒక అంటే జన్మ సఫలమైపోయింది అంటారు కదా, అంత తృప్తిగా ఉంది. మనం చాలా కోరికలు కోరుకుని అమ్మ దివ్వు దివ్వు అని అడుగుదాం, లోపలికి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళగానే మీకు అమ్మ తప్పితే ఇంకెవ్వరూ కనిపించరు. మైండ్ మొత్తం క్లియర్ అయిపోయి అమ్మవారు మాత్రమే దర్శనం అనమాట. ఒక పక్కన కాళీమాత, ఒక పక్కన సరస్వతి మాత, మధ్యలో వైష్ణవదేవి అనమాట. సో ముగ్గురు అమ్మల దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. ఇదిగో ప్రసాదాలు కూడా తీసుకొచ్చాం, అమ్మవారి ప్రసాదము. సో ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని ప్రసాదం తీసుకున్నాము. అబ్బా చాలా 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 తృప్తిగా ఉంది. ప్రతి ఒక్కరూ చక్కగా ప్లాన్ చేసుకోండి. కాకపోతే బిఫోర్ గానే ప్లాన్ చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకునే అదృష్టం మీ అందరికీ కూడా కలగాలని నేనైతే ఆ వైష్ణవ తల్లిని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మా వైష్ణవదేవి యాత్ర సఫలమైంది మీ అందరి ఆశీర్వాదంతో, అమ్మవారి అనుగ్రహంతో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ అత్త జకి యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ డే ఊరు వెళ్తాను, ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. జై మాతాది, జై మాతాది, జై మాతాది. చలి స్టార్ట్ అయింది, ఫుల్ గా చలిగా ఉంది. చలి స్టార్ట్ అయింది. ఊళ్ళోంచి ఇప్పుడు టిఫిన్ చేసి వేడిగా బయటకు వచ్చాం. చాలా చాలా చలిగా ఉంది.